కమ్మటి తెలుగు కథలకు స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పొద్దు వాలిపోయాక. రచన బాడిష హనుమంతరావు గారు. కథ మొదలు పెడదాం. వసారాలో మంచం మీద ఉన్న రాఘవయ్యకు మెలకువ వచ్చింది. పక్షం రోజులుగా పట్టని నిద్ర నిన్న పట్టింది. రాత్రి తాగిన కళ్ళు తేనిపుకు వచ్చింది. మంచం మీద నుండి కాలు కింద పెట్టి ఎప్పుడు చూసే వైపు చూశాడు. అదే తను ఉంటే అక్కడో పళ్ళు తోముకునే వేప పుల్ల, పక్కనే ఓ బకెట్లో నీళ్లు, అందులో మగ్గు ఉండేది. ఇన్ని రోజులుగా అనిపించనిది ఈ రోజు అనిపిస్తుంది. తను ఒంటరినని. 6 గదులున్న ఇల్లు నిండా ఒక్కడే. మనసులో ఏదో వెలితి అనిపిస్తుంటే దర్వాజా మీదకు చూపు తిప్పాడు. ఇంకా పూర్తిగా వాడిపోని పూలదండలో నుండి రూపాయి కాసంత ఎర్రబొట్టు, ముక్కుకు బేసరి చిరునవ్వులు చిందిస్తూ అయోధ్యమ్మ మొహం. ఇన్నాళ్లుగా పరీక్షగా చూడనే లేదు. ఎంత అందంగా ఉందని. ప్రతిరోజు ఇల్లంతా వెలుతురు పరిచినట్టుండే నవ్వు మాయమై పక్షం రోజులయ్యింది. ఇన్నేళ్లలో తను లేకుండా ఉన్న రోజులు లెక్క పెడితే పట్టుమని 10 రోజులు కూడా ఉండవు. పుట్టింటికి వెళ్ళినా ఉదయం వెళ్తే సాయంత్రం కల్లా రావాల్సిందే. వణుకుతున్న కాళ్లతో నెమ్మదిగా లేచి ఇంటి పక్కనకు నడిచాడు. ఇంటి సందులో గాడిపొయ్యిలు. 2 రోజులు కిందనే పెద్ద కర్మ పూర్తయింది. అదే రోజు వచ్చిన బంధువులు అందరూ వెళ్ళిపోయారు. చావుకి సంబంధించిన కర్మలకు వచ్చిన ఆ రోజు నిద్ర చేయకూడదని అంటారు. అసలు అవసరమే అప్పుడు అయినప్పుడు ఆ పద్ధతి ఎందుకు వచ్చిందో తెలియదు. నాన్న, మళ్ళీ ఓ 10 రోజుల్లో వస్తాను. అప్పుడు ఆలోచిద్దాం ఏం చెయ్యాలో అంటూ ఉన్న ఒక్క కొడుకు, భార్య, పిల్లలను కూడా తీసుకుని నిన్న వెళ్ళిపోయాడు. తను మరీ వృద్ధుడేం కాదు కదా అన్న ఆలోచనతో వెళ్ళి ఉండొచ్చు. అసలు ఇది ఇల్లులా అనిపించలేదు రాఘవయ్యకి. భుజం మీదనున్న కండువా సరిచేసుకుంటూ ఇంటి వెనక వైపుకు నడిచాడు. అక్కడ కట్టెల పొయ్యి, పక్కనే రుబ్బురోలు. రాఘవయ్యకు కట్టెల పొయ్యి, వంట, రోటి పచ్చడి అన్నీ ఇష్టం. దానికి మరో అడుగు దూరంలో కళ్ళుముంత పెట్టి ఉంది. దానిని చూస్తూనే కడుపులో దేవేసినట్టయింది. లోపల నుండి గొంతులోకి పుల్లగా వచ్చిన నీటిని బయటకు ఊస్తూ విసురుగా తన్నాడు దాన్ని. అలాగే పడిపోయాడు. ఎక్కడ చచ్చావే? రాఘవయ్య ఇంటికి వస్తూనే అరిచాడు. పొలం నుండి వస్తూనే తాటితోపుల్లో వాడుక పట్టిన కళ్ళు అడ్డా దగ్గరికి వెళ్ళి వస్తాడు. వస్తూ మరో ముంత తెచ్చుకుంటాడు. లేదా కళ్ళు గీసే అతను ఇంటికి పంపుతాడు. ఇక్కడే ఉన్నా. ఇంటి వెనక పొయ్యి దగ్గర నుండి అయోధ్యమ్మ కేక వినపడింది. నీకు పొగరు నెత్తికెక్కిందే? కదలకుండా అక్కడే ఉండి ఎదురు సమాధానం చెప్తావా? వింటూనే ఎదురుగా పరిగెత్తుకొచ్చింది. అప్పటికే చేతిలో ఉన్న పట్టుడు కర్ర లేపాడు. పిల్లి ఎలుక ఆట మొదలైంది. అలసిన రాఘవయ్య వెనక ఉన్న కళ్ళుముంత దగ్గర కూలబడ్డాడు. మళ్ళీ తాగుడు మొదలుపెట్టాడు. ఇది ఒక్క రోజుకు మాత్రమే పరిమితమైన ఆట కాదు. ప్రతిరోజూ ఇదే తంతు. భోజనాల దగ్గర మళ్ళీ హింస మొదలవుతుంది. తింటావా అయ్యా? ఏం, నువ్వు చెబితే తప్ప తిననా? నేర్పుతున్నావా అని. ఒకవేళ అడగకపోతే తింటావా అని కూడా అడగలేవా? నువ్వు తింటే సరిపోద్దా అని కర్ర అందుకుంటాడు. అయోధ్యమ్మ ముందు తింటే తప్పు, తినకపోతే ముప్పు. ముందే పక్కపరుచుకొని పడుకుంటే తప్పు. అలా పడుకోకుండా రాఘవయ్య పడుకునే వరకు ఎదురు చూస్తే తప్పు. మొత్తం మీద కొట్టడానికి అవకాశం సృష్టించుకొని మరీ కొడతాడు. దాదాపు అయోధ్యమ్మ ఒంటి నిండా దెబ్బల గుర్తులే. ఓ రోజు రాఘవయ్య బావమరిది వచ్చాడు. ఇదంతా చూసి, పద, ఇన్ని అగచాట్లతో ఇక్కడేం ఉండనక్కర్లేదు. ఈ మాత్రం ముద్ద మేం పెట్టలేకపోము, పద అని అక్కను తీసుకుపోయాడు. కళ్ళు తాగిన రిమ్మ మీద ఉన్న రాఘవయ్య పట్టించుకోలేదు. ఒక్కరోజు నిద్రపోయి లేవగానే జరిగింది గుర్తుకు వచ్చింది. లేచినవాడు లేచినట్లే కాళ్లకు చెప్పులు వేసుకుని బయలుదేరాడు. తెల్లారేసరికి అత్తగారింటి ముందు ఉన్నాడు. చుట్టుపక్కల ఇళ్ళవాళ్ళు నవ్వుతూ చూస్తున్నారు. అదేమీ పట్టించుకోలేదు. అసలు ఆ ధ్యాస లేదు. ఇంతలో బయటికి వచ్చిన బావమరిది మొహం తిప్పుకొని
తండ్రిని కేకేసి వెళ్ళిపోయాడు. ఏంట్రా అని బయటికి వచ్చిన మామ రాఘవయ్యను చూస్తూనే పరుషంగా ఏదో అన్నాడు. కానీ అవేవీ రాఘవయ్య చెవిన పడటం లేదు. ఆయన కళ్ళు భార్యను వెతుకుతున్నాయి. సందడేంటో అనుకుంటూ ముగ్గు గిన్నె పట్టుకుని వచ్చిన అయోధ్యమ్మ భర్తను చూస్తూనే తెల్లబోయింది. చూస్తూనే పెళ్ళాం ముందుకు వెళ్ళి ఆమె మోకాళ్ళ మీద తలపెట్టుకుని కూలబడ్డాడు రాఘవయ్య. మొగుడి కళ్ళలోకి లోతుగా చూపు అతని గుండెను చేరిందాకా చూసింది. అంతే. లోపలికి వెళ్ళి తన బట్టలు సర్దుకొని బయటికి వచ్చి భర్త చేయి పట్టుకుని బయలుదేరింది. ఆ తరువాత ఆమె తన పుట్టింట్లో ఎన్నడూ నిద్ర చేయలేదు. ఏనాడన్నా వచ్చినా సందేళ్లకాళ్ళ ఇంట్లోనే ఉంటుంది. అలా అని రాఘవయ్య తన అలవాట్లేమీ మార్చుకోలేదు. ఇదేమీ అర్థం కాని అయోధ్యమ్మ తల్లి ఆరా తీయబోతే, అమ్మా, ఆయనకి అదొక్కటే చెడ్డ అలవాటు. కళ్ళు తాగకుండా ఉండలేడు. తాగితే మనిషి కాడు. ఆ పూట సర్దుకుంటే ఇంత చేసి ఓ 2-3 గంటలు తర్వాత నిద్రపోతాడు. తెల్లారితే పసిపిల్లాడు. ఈ ఒక్కదానితో ఎలా అమ్మా ఆయనను వదిలేది? అయోమయంగా ఇదో పిచ్చిది. దెబ్బలు కొడుతుంటే ఒళ్ళు అప్పచెప్పేదాన్ని. దీన్ని చూశాను, దీని కర్మ అని తల కొట్టుకునే తల్లిని చూసి నవ్వేసేది అయోధ్యమ్మ. రాఘవయ్యకు కళ్ళు తాగడమే కాదు, పెళ్ళాన్ని కంట్రోల్ చేస్తున్నానని నలుగురు ముందు చెప్పుకోవడమూ అలవాటే. ప్రతి రాత్రి అతని వీరంగం చూసిన వారు అతని మాట సులభంగా నమ్మేవారు. పొద్దంతా పనిచేయడం, సాయంత్రానికి తాగి వీరంగం చేయడం తప్ప ఇంకేమీ తెలియదు. కానీ అతని ప్రతి బలహీనతను అతని గొప్పతనంగా నవ్వుతూ చెప్పేది. అలాగే భావిస్తూ కనిపించేది. కానీ ప్రతిరోజు సాయంత్రం అతను నిద్రపోయేంత వరకు గుండెలు ఉగ్గబట్టుకుంటూ గడిపేది. 3 ఏళ్ల తర్వాత ఆమెతో పాటు కొడుకు కూడా. చూస్తుండగానే కొడుకుకి కాలేజీ వయసు వచ్చింది. కాలేజీ వివరాలు, హాస్టల్ గురించి వాకప్ చేయడం, చేర్చడం అంతా తనే. రాఘవయ్య వెంట ఉండేవాడు అంతే. అయోధ్యమ్మ ప్రతి రూపాయి దాచేది. తెలిసిన వారికి వడ్డీకి ఇచ్చేది. చదువురాని ఆమె తమ ఇంట్లో ఉన్న నోటుని చూసి అది ఎవరికి డబ్బులు ఇచ్చిన తాలూకు కాగితమో ఎంతయిందో నోటి లెక్కలతో చెప్పగలిగేది. అంత పరిశీలన, జ్ఞాపక శక్తి, చాకచక్యంతో 2 ఎకరాల పొలాన్ని 5 ఎకరాలకు పెంచింది. ఇదంతా మా ఆయన శ్రమ ఫలితం. ఆయన ఆ దిక్కుమాలిన తాగుడు అలవాటు తప్పిస్తే ఆ రాఘవుడి లాంటి వాడే అనేది. కొడుక్కి బెంగళూరులో ఉద్యోగం వచ్చింది కూడా ఆయన పుణ్యమే అంటూ తనదేమీ లేనట్టు మొగుడి బుగ్గలు పునుకుతూ చెప్పేది. ఆమె చెప్పే ప్రతి మాట పిల్లాడిలా వినే రాఘవయ్య సాయంత్రం అయితే అతను ఇతనేనా అన్నట్లు ప్రవర్తించేవాడు. ఏనాడు రాత్రి ఏం జరిగిందో మరుసటి రోజు రాఘవయ్యకు చెప్పలేదు. అతను అడగలేదు. ఇలా సాగుతున్న వాళ్ళ జీవితాల్లో ఒక్క మాదిరిగా కుదుపు అయోధ్యమ్మకు సుస్థి చేసింది. ఇంతకీ తగ్గడం లేదు. విషయం తెలిసిన కొడుకు వచ్చి నగరానికి తీసుకుని వెళ్ళాడు. అంతా బాగుందని చెప్పినా నిర్ధారించలేని వ్యాధి కారణంగా ఫలితం లేకపోయింది. ఒంట్లో జరుగుతున్న మార్పులు తనకు తెలుస్తున్న పైకి బింకంగా రోజులు నెట్టుకొస్తూ కొడుకుని ఉద్యోగానికి పంపింది. ఇంకా 1 వారం రోజుల్లో చనిపోతుందనగా రాఘవయ్య చేయి పట్టుకొని వెళ్ళిపోయేటట్టే ఉన్నాను. నేను పోతే నువ్వెలాగయ్యా అంది. గుండెల్లో సూదులు గుచ్చుతున్నట్లు విలవిలలాడిపోయాడు. పసిపిల్లాడిలా భార్య ఒళ్ళో పడి కన్నీరు పెట్టుకున్నాడు. ఊరికే అంటున్నా లేవయ్యా, నిన్ను వదిలి ఎటుపోతాను అంటూ నవ్వేసింది. ఒక్కరోజు తాగుడు మానని రాఘవయ్య 1 వారం నుండి దాన్ని ముట్టుకోవట్లేదు. ఆ విషయాన్ని మాటిమాటికి అంటూ మురిసిపోయేది. రోజుకో విషయం చెబుతూ పిల్లాడిని ఒక చోటు నుండి వదిలేటప్పుడు బుద్ధులు చెప్పినట్లు చెప్పేది. అవి వింటూ మొయ్యలేని దిగులు కమ్ముకుంటుంటే అలసిపోసాగాడు రాఘవయ్య. రోజురోజుకి తినడం తగ్గి చిక్కి శల్యమైపోసాగింది. మరుసటి రోజు చనిపోతుందనగా కొడుక్కి ఫోన్ చేయించింది. పూసగుచ్చినట్లు అడుగుతూ ఒకసారి రమ్మని చెప్పింది. రేపే బయలుదేరమంది. భయంతో ఆగలేని కొడుకు వెంటనే బయలుదేరాడు. ఆ రాత్రంతా మాట్లాడుతూనే ఉంది.
ఏనాడు రాత్రిపూట నోరెత్తని అయోధ్యమ్మ భర్తను మాట్లాడనీయకుండా తను మాట్లాడాలని అనుకున్నవన్నీ మాట్లాడుతూనే ఉంది. ప్రతిరోజు రాత్రి ఏం జరుగుతుండేదో, తను ఎప్పుడు ఏం మాట్లాడాలనుకుందో, ఎప్పుడు కోపం ప్రకటించాలనుకుందో, ఎప్పుడు గారాలు పోవాలనుకుందో తరచి తరచి గుర్తుకు చేసుకుని మరీ మాట్లాడింది. జీవితంలో ప్రతి రాత్రి తాగి వాగుతూ పడుకునే రాఘవయ్య అందుకు విరుద్ధంగా ఆ రాత్రంతా వింటూనే ఉండిపోయాడు. తెలియని వ్యాధితో కలతప్పిన భార్య ముఖాన్ని తడుముతూ ఏం జరిగిందో అర్థం కాని అయోమయంతో, భయంతో చూస్తుండిపోయాడు. మొదటిసారి తన అశక్తత మీద తనకు కోపం వస్తుంది. వచ్చిన జబ్బు ఏమిటో చెప్పలేని, చికిత్స చేయలేని విజ్ఞానం మీద కోపం వస్తుంది. ఉన్నట్టుండి భార్య చూపు నిలిచింది. ఆయన చెవికి మాట చేరడం లేదు. అరిచాడు గట్టిగా. గొంతులోని రక్తనాళాలు పగిలిపోతాయా నేంతగా అరిచాడు. ఉలిక్కిపడిన ఊరు కాసేపట్లో అక్కడికి చేరుకుంది. రాఘవయ్యను ఏనాడు అలా చూడని ఊరు కరిగిపోయి చూస్తోంది. భయంతో చూస్తోంది. తెల్లారితే చేయాల్సిన పనులను మర్చిపోయి మరీ చూస్తోంది. కాసేపటికి కొడుకు కుటుంబంలో దిగాడు. ఇది చూస్తూ ఒక్కసారిగా అందరూ గల్లుమన్నారు. ఊరంతా తన ఇంటి దగ్గర చేరడాన్ని కొడుకు అదిరిపోయాడు. అంత దుఃఖంలోనూ తన కంటే పసిపిల్లాడ్లా మారిన తండ్రి విస్తుపోతూ చూశాడు. అన్ని కార్యక్రమాలు అయిపోయాయి. అందరూ వెళ్ళిపోయారు. కొడుకు కూడా వెళ్ళలేక వెళ్ళాడు. ఆ రాత్రి మళ్ళీ కళ్ళు తాగాడు. కానీ నోట మాట రాలేదు. మత్తులో సోయి తెలియకుండా నిద్రపోయాడు. రాఘవయ్య తాత ఎవరో గట్టిగా కుదుపుతున్న దానికి స్పందనగా కళ్ళు తెరిచాడు. జరిగిందంతా గుర్తుకు వచ్చింది. చివరి రోజుల్లో భార్య చెప్పిందంతా చెవుల్లో రింగుమంటున్నది. ఈ ఒక్క అలవాటు లేకపోతే ఎన్ని జ్ఞాపకాలు ఉండేవి. ప్రతిరోజు ఎంత నరకం చూసింది. అయ్యో తల బాదుకున్నాడు. అప్పటికే పగిలిన కళ్ళు కుండను నుగ్గుగా తొక్కుతూ తనకు చీమంత బరువు తెలియకుండా కుటుంబాన్ని దిద్దిన భార్య ముఖం కళ్ళ ముందు నిలుపుకున్నాడు. మళ్ళీ జీవితంలో అతను తాగడు. కానీ మత్తులో కోల్పోయిన సగం జీవితం మళ్ళీ రాదు. ఆనాటి నుండి ఏ ఆలుమగల మధ్య గొడవ జరిగినా అక్కడ అతను ప్రత్యక్షమవుతాడు. సర్ది చెబుతాడు. తన అయోధ్యమ్మ గురించి, తను చేసిన తప్పులను గురించి, నష్టపోయిన తన జీవితం గురించి బాహాటంగా చెబుతాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కమ్మటి తెలుగు కథల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.